కనబడుతుంది. సో ఇది గ్రూప్ 1 రేపొద్దున ఇస్తాను. మనకి మీకు దీంట్లో ఎకానమీ మళ్ళీ రేపొద్దున ఓన్లీ 3 కోర్సెసే 1 డే సేల్లో ఉన్నాయి. అది సండే 8న అంటే రేపు 1 డే ఉంటుంది కాబట్టి midnight 12కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 12 వరకు ఉంటుంది. కాబట్టి మీరు యూజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. ఎక్స్క్లూజివ్ ఫర్ ఇవన్నీ కూడా ఇప్పుడు తయారు చేసినవి, లేటెస్ట్ ఫిబ్రవరి, బై ఎండ్ ఆఫ్ ది ఫిబ్రవరి తయారు చేసిన మెటీరియల్స్. సో ఈ ఏపీ హిస్టరీది మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓపికగా వినేవాళ్ళు వినండి, చూడండి. ఫీచర్స్ చాలా ఉన్నాయి. లేదా అయిపోయింది మన గ్రూప్ 2 ప్రజెంట్ ఎన్ని ఉంటాయి అన్నది అంచనా ఇచ్చేసాం. సో ఈ యొక్క ఫీచర్స్ ఎవరైతే మీరు ఇది మంచి అవకాశం కాబట్టి 99 రూపీస్కి ఇవ్వడం అనేది ఎక్కడ ఇంపాసిబుల్. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని ఇవ్వడం జరిగింది. అసలు ఎలా ఉంటే చూడాలని. బిఫోర్ యూ పర్చేజ్ కోర్స్ ఇన్ థౌజండ్స్, గో ఫర్ 100, జస్ట్ స్పెండ్ 100 అండ్ కమ్ టు నో. మేము ఎందుకంటే మాకు ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. నాకున్న ఎక్స్పర్టైజ్ 25 ఏళ్ల అనుభవం యాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్, 26 ఏళ్ల అనుభవం, 15 ఏళ్ల అనుభవం కోచింగ్లో. సో స్టిల్ ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఫర్ యూ ఇన్ స్పైట్ ఆఫ్ మై బిజీ జాబ్ షెడ్యూల్స్. ఐఎమ్ హెల్పింగ్ డ్యూరింగ్ నైట్స్ అండ్ ఆఫ్టర్ ఈవినింగ్స్ ఫర్ యూ. ఐ డోంట్ మీకు ఇంకా ఈ ట్రైనింగ్ కోర్సులో స్పెషల్ ప్రిలిమ్స్ అయితే ఈ కోర్స్ 1000కి వస్తుంది. ఇది ఇంకా అడ్వాంటేజెస్, ఎందుకంటే ఇది అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. అవి 1 మంత్ వ్యాలిడిటీ ఇచ్చాం చూడడానికి. ఓకే, ఇక మీకు ఫీచర్స్ చూపిస్తాను. ఇంకెక్కడ ఉండవండి, ఉంటే నేను పెట్టను. ఎక్కడ లేనటువంటి ఈ జంజీ స్మార్ట్ స్టడీ మోడల్కి వీలుగా ఇచ్చాను. చాలామంది డంప్ చేశారు ఎక్కువ మ్యాటరు. నో డంప్. ఒక్కసారి లైన్ 1 నుంచి చదివి ఎండ్ వరకు వస్తే మళ్ళీ మీరు రివిజన్ అవసరం ఉండదు, వెనకెళ్ళాల్సిన పని ఉండదు. మళ్ళీ రిపీట్ అవుతుంటాయి, బొమ్మలతో వస్తుంటాయి, టేబుల్స్తో వస్తుంటాయి, చార్ట్స్తో వస్తుంటాయి, గ్రాఫ్స్తో వస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇవన్నీ నోట్తో చెప్పేది కాదు నేను, మెటీరియల్. అలాగే టెస్ట్లు 2 సెట్స్ కింద ఇస్తున్నాం. పీవైక్యూ టెస్ట్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్, అంటే యాక్చువల్ ఎగ్జామ్ లాస్ట్ 5 ఎగ్జామ్స్లో గ్రూప్ 2లో, గ్రూప్ 2 మెయిన్స్లో, గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఏమొచ్చినాయి అవి ముందు. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరి దగ్గర లేని ఫీచర్స్ మీకు కొన్ని చెప్తున్నారు. మెటీరియల్ అయితే ఎవరి దగ్గర లేనిదే, మీరు చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రీడమ్ మూమెంట్ మీద ఎట్లాంటి అద్భుతమైన మెటీరియల్ ఉందో చూడండి. సో ఈ పీవైక్యూస్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓల్డ్ మెటీరియల్ని అప్డేట్ చేసాం లేటెస్ట్ కంటెంట్తో. 2026-27 బడ్జెట్తో 2000 సంవత్సరంలో ఇచ్చింది, 2019లో ఇచ్చింది, 2022లో ఇచ్చింది, 23లో ఇచ్చింది. దాన్ని 26-27 సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ అదే ఉంటుంది. ఆప్షన్స్, కంటెంట్ అన్నీ మారుతాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. అన్నీ బైలింగ్వల్ అండి. మీరు ఏది తీసుకున్నా 2 లాంగ్వేజ్లు కనబడతాయి. మొన్న ఎకానమీ తీసుకున్నారు, గ్రూప్ 1కి ఉన్నాయి, గ్రూప్ 2కి ఉన్నాయి అందులో. రైట్. సో ఈ ఫీచర్స్ బ్రీఫ్గా కనుక చూసుకుంటే మనకి దిస్ ఈజ్ అవర్ విన్నింగ్ టీమ్. ఇప్పటివరకు అన్ఫార్చునేట్లీ జంజీ వాజ్ కాట్ ఇన్ ది అరెస్టెడ్ ఇన్ ది డిజిటల్ వెల్స్ లైక్ టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ యాప్స్. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్. వాడు చాలా ఆన్లైన్ యాప్ మీరు కూడా స్టార్ట్ చేసేవచ్చు బిజినెస్ని. నాట్ దట్ వన్. అవి అసలు సంస్థలు కాదు, వాళ్ళు ఏదో వాళ్ళు కూడా సంపాదించుకోవాలి, ఏదో ఒక అవకాశం వచ్చిందని కావాలి కాబట్టి చేస్తున్నారు తప్ప, బట్ రియల్ ఎక్స్పర్టైజ్ కావాలి మనకి. ఎందుకని టైమ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో క్వాలిటీ గురించి కాంప్రమైజ్ అయితే మీరు పోటీలో గెలవలేరు. సో లెట్ us see దీస్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఎకానమీ స్టడీ మెటీరియల్స్. ఆల్రెడీ చెప్పాను మీకు నేను. అంటే ఎకానమీలోనే ఏపీ హిస్టరీలో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఆల్ టాపిక్స్ యాజ్ పర్ సిలబస్. టాపిక్స్, సబ్ టాపిక్స్, థీమ్స్ కింద సెక్షన్స్ కింద ఇస్తున్నాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ యూనిక్ మెటీరియల్ టెస్ట్ ఫీచర్స్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ది ఫస్ట్ టైం, జస్ట్ ఫర్ 99 రూపీస్, 1 మంత్ వ్యాలిడిటీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లాంచ్ డే. సో కీ ఫీచర్స్ వచ్చేసి ఆల్రెడీ మా ఎకానమీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అందరూ షిఫ్ట్ అయ్యేది, అందరూ కోరుకుంటుంది ఈ టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్. సో వీడియోలు కావాలంటే నేను గ్రూప్ ఏపీ హిస్టరీలో ఇస్తున్నాను. ఎకానమీలో లేటెస్ట్గా చేయాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇవ్వలేకపోయాము. సో ఇక చూడండి, ఇది కరెంట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ ఉంటుందండి, ఇంక్లూడింగ్ పీవైక్యూస్కి. ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు చేయలే, మనం చేసాం. అలాగే మన ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ కూడా ఇన్స్టాంట్ లెర్నింగ్ మాడ్యూల్. అంటే ఉదయం క్లాసులు జరుగుతాయి 6 hours,
మధ్యాహ్నం 2 గంటలకి లేటెస్ట్ మెటీరియల్ ఇస్తాము, అది మేమే చదివిస్తాము. చదివించిన తర్వాత 4:30కి టెస్ట్ పెడతాము. 5ంటికి పొద్దున్న చెప్పిన ఫ్యాకల్టీయే చెప్పిన అంశం మీదే ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. అంటే ఏ రోజుది ఆ రోజే. దిస్ ఈజ్ వాట్ ఏ జెన్జీ స్మార్ట్ మోడల్, నో వేర్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. నేను డిజైన్ చేశాను ఇప్పుడున్న మనకి. అందుకోసమనే అన్ని ఫీచర్స్ చాలా మార్చాం అనమాట. ఎంటైర్ ప్యాటర్న్ ఆఫ్ కోచింగ్ మార్చాం. సో మనకి అందరికీ తెలిసిందే కోచింగ్ అంతా చచ్చిపోయింది. ఎందుకంటే కోచింగ్ అనేది రియల్గా దాన్ని ఊకదంపుడు ఉపన్యాసాల కింద మార్చేశారు. అందుకు చచ్చిపోయింది. అవసరం ఉందంటే చాలా ఉంది. ఊకదంపుడు ఉపన్యాసాలు ఎవడింటాడండి? ఎవడికుంది అంత ఓపిక? సో యాక్టివిటీ జరగాలి, ప్రక్రియ జరగాలి. ఆ ప్రక్రియ మేము కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఆన్లైన్లోనే ఆఫ్లైన్లో కూడా సేమ్ మోడల్. మనం డైలీ మీకు నాకు 1000 ఇది వద్దండి సార్, 1000 అయినా కానీ డైలీది వస్తానంటే రండి, అది 3000 డైలీ రియల్ టైమ్ లైఫ్ క్లాసెస్ జరుగుతాయి. నెక్స్ట్ మెమరీ ఫ్రెండ్లీ ఫార్మాట్, విజువల్ చార్ట్స్, టేబుల్స్, కంపారిటివ్ అనాలిసిస్. కంపారిటివ్ అనాలిసిస్ ఎక్కడ చూసుంటారు మీరు? మెటీరియల్ ఉంటే అసలు తీసుకోకండి దీన్ని. నేను ఫ్రీగా కూడా ఇచ్చాను. ఎకానమీ ఒక టాపిక్ ఇచ్చాను, ఏపీ హిస్టరీ 2 టాపిక్స్ ఇచ్చాను. అలాగే ఏవే టాపిక్స్ అనేది కూడా మనకి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఏపీ హిస్టరీలో ఏముంటాయి టోటల్గా, ఈవెన్ కరెంట్ ఏపీ హిస్టరీలో అయితే కరెంట్ టాపిక్స్ కూడా ఇచ్చాం. ఇప్పటిదాకా కరెంట్ గురించి ఏపీ హిస్టరీలో ఎవరు ఆలోచించి ఉండరు. మీకు జనరల్ మెటీరియల్ అసలు దొరకవు. కానీ క్వశ్చన్లు వచ్చినాయి, 23, 24 వచ్చినాయి. చూడండి మీరు. ప్రీవియస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఏ ఇయర్లో వచ్చినాయి కూడా మీకు పక్కనే బ్రాకెట్లో ఉంటుంది, చూడండి. సో రావు అనుకుంటారు, కాదు, హిస్టరీలో కూడా కరెంట్ ఉంది. ఏదైతే కాంట్రవర్షియల్ అయిందో, ఏ అయితే కొత్త డిస్కవరీలు వచ్చినాయో, అవన్నీ న్యూస్లో వచ్చినాయన్నీ కూడా హిస్టరీలో హైలైట్ అవుతాయి. సో విజువల్ చార్ట్స్, టేబుల్స్, కంపారిటివ్ అనాలిసిస్ ఫర్ ఈజీ రిటెన్షన్ అండ్ క్విక్ రివిజన్, ఎగ్జామ్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ, హై వెయిటేజ్ టాపిక్స్. అంటే మోర్ దెన్ 2 క్వశ్చన్స్ ఇందులో. ఈచ్ టాపిక్లో సబ్ టాపిక్లో ఎన్ని వస్తున్నాయని కూడా మీకు వివరణగా టేబుల్ కూడా ఇచ్చాను, రైట్? సో సైడ్ బై సైడ్ కంపారిజన్, ఆంధ్రప్రదేశ్ విత్ ఆల్ ఇండియా అండ్ ఆల్ స్టేట్స్, టాప్ 3 స్టేట్స్ ఎకానమీలో అయితే ఆల్ ఇండియా, ఏపీ, టాప్ 3 ర్యాంక్స్ టేబుల్స్ ఇచ్చాం. సో కీ రివిజన్ పాయింట్స్, ప్రతి సబ్ టాపిక్ సబ్ టీమ్ మీద కీ రివిజన్ పాయింట్స్ ఇచ్చాను. మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన మళ్ళీ ఎవరికి చదువుకుంటే వెళ్ళిపోవడం చివరి దాకా. విత్ బైలింగ్వెల్ కంటెంట్, అన్ని చోట్ల ఒక మెటీరియలే తెలుగు వేరు ఇంగ్లీష్ వేరు ఉంటుంది. క్వశ్చన్స్ అన్నీ కూడా 2 సెట్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మనకి తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి. మీరు చూడండి, మా అన్నీ అలాగే ఉన్నాయి. మీరు ఫ్రీగా కూడా అటెంప్ట్ చేసే చూడొచ్చు. నేను ఇవన్నీ చెప్తున్నా కవర్లు కాదు, మీరు యాక్చువల్గా చూస్తేనే కనబడితేనే కొనండి, రైట్? టెస్ట్ సిరీస్ 2 పవర్ఫుల్ ఫార్మాట్స్లో ఇచ్చాం. అదే చెప్పాను, టైప్ 1 అప్డేటెడ్ పీవైక్యూస్ ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు దాకా ఇండియాలో, ఈవెన్ ఢిల్లీలో కూడా. 1000 కోట్లు సంపాదించారు కానీ ఎవరు ఇవ్వలేదు పిల్లల కోసం. మేము చేసాం, రియల్ ఫీలింగ్ వస్తుంది, రియల్ ఫీలింగ్ ఆఫ్ ఎగ్జామ్ వస్తుంది. ఎంత డెప్త్లో వెళ్ళాలి, ఎంత లోతుగా ఇస్తున్నాడు, ఎంత విస్తృతంగా ఇస్తున్నాడు, ఏ విధంగా ఇస్తున్నాడు, అన్నీ అర్థమైపోతాయి మీకు. అంటే ప్రీవియస్ క్వశ్చన్ చేయకుండా నేను 2 ఫాలో అయ్యి అన్నీ చేస్తానండి. ఒకటి సిలబస్, 2 ప్రీవియస్ క్వశ్చన్స్, అంతే, నో సీక్రెట్స్. దాన్ని బట్టి నేను ఇచ్చే మెటీరియల్ చూడండి ఎలా ఉంటుందో మీకు. చూడండి, రిఫ్రెషర్ విత్ లేటెస్ట్ 25-26 బడ్జెట్ ఎస్టిమేట్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ మోడల్ టెస్ట్, టైప్ 2 2 టైపుల్లో మనం ఇస్తున్నాము. రెండో టైప్ వచ్చి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫర్ 2026. క్వశ్చన్ ప్యాటర్న్ డిజైన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు 50% మ్యాచింగ్ టైప్ వస్తాయి, వైడ్ కవరేజ్, అన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ 30% మల్టిపుల్ స్టేట్మెంట్ టైప్ ఇస్తున్నాం, 4 స్టేట్మెంట్స్ ఉంటాయి, రైట్ ఆర్ రాంగ్. 20% అసర్షన్ రీజనింగ్, దిస్ ఈజ్ ఫర్ కాన్సెప్ట్ క్లారిటీ రావాలి. మోస్ట్ డిఫికల్ట్ ఫార్మాట్ ఇన్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఈజ్ అసర్షన్ రీజనింగ్ అండి. ప్రతి టాపిక్కి 20% ఇస్తున్నాం. 30 క్వశ్చన్లు ఉంటాయి ప్రతి టెస్ట్కి. అందులో సగం 15 మ్యాచింగ్ ఉంటాయి, అంటే ఎంటైర్ టాపిక్ కవర్ అయిపోతాయి, అన్ని ఏరియాలు కవర్ అయిపోతాయి. సో అలా మనం ఇస్తున్నాము. ట్రెండ్ అనాలిసిస్, స్ట్రాటజీ చివరిలో ఉంటుంది, ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, గతంలో ఎన్ని వచ్చినాయి, అవి కూడా మనకి ఇందులో ఉంటాయి పిఓకి ట్రెండ్స్లో. మళ్ళీ ఎలా చదువుకోవాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, స్మార్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి కూడా వివరంగా ఉంటుంది అన్నమాట. సో దిస్ ప్యాకేజ్ ఈజ్ అన్మ్యాచ్డ్ అండి. మనం ఎక్కడ కూడా మ్యాచ్ అయితే కనుక తీసుకోవద్దు, 100 రూపాయలే పోయేది. సో ఈ 100 రూపాయలు అన్ని మేము చేయట్లేదు, ఛాలెంజ్గా చేస్తున్నాం. మీరు ఇది చూస్తే మళ్ళీ నెక్స్ట్
రియల్ కోర్స్కి, ఫుల్ లాంగ్ టర్మ్ కోర్స్కి, అప్ టు ఎగ్జామ్ కోర్స్కి రావాలని మేము కోరుకుంటూ చేస్తున్నాం. చాలా ఎక్కువ మంది, ఎందుకంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసారు టెలిగ్రామ్ గ్రూపుల్లోని, యాప్ల్లోని. తెలియదు పాపం చాలామందికి. బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. చాలామంది చూసాక కొద్ది మార్కుల్లో ఎంతోమంది కోల్పోయారు. సో అందరికి అనుభవం ఉంది. కాబట్టి మీ ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. మనం ఏం చేయగలం? అందరూ ఫ్యాబ్రికేటెడ్ ఆన్లైన్లో మ్యానిపులేషన్తో కట్టేశారు అందరినీ. రియల్గా టీచర్ ఎవరు తెలిసే రోజులు కావి. ఇదివరకు మౌత్ టాక్ ద్వారా లేదు, ఇప్పుడు లేదు, అంతా చాటింగే. కాబట్టి రియాలిటీ తెలియట్లేదు, రైట్? సో ఎనీవే, మై మెంటర్షిప్ మీకు చివరిదాకా ఉంటుంది. నా సపోర్ట్ బైలింగువల్ ఫార్మాట్లో ఇచ్చాం అన్నీ కూడా మనం. సో ఎన్రోల్ నౌ. ఈ రేపు ఒక్కరోజే కాబట్టి మీరు 99 రూపీస్కి వస్తుంది కాబట్టి చూసిన తర్వాత నిర్ణయించుకోండి. నో చీటింగ్, ఓపెన్, ఈజీ టు అండర్స్టాండ్. ఇప్పుడు చూద్దరు కానీ మీకు అది చూపిస్తాను. ఏపీ ఇండియన్ ఎకానమీ ఇచ్చింది. ఇది ఎకానమీ లేటెస్ట్ మెటీరియల్స్ ఆల్రెడీ చెప్పాను మీకు. మెమరీ ఫ్రెండ్లీ ఫార్మాట్. ఈ ఫీచర్స్ అన్నీ కూడా ప్రతి మెటీరియల్కి ముందు ఫీచర్స్ ఏముంటాయి, ఏమేమి థీమ్స్ ఇస్తాయి అన్నీ చెప్తాం. అలా ఎక్కడ ఉండదు మీ ఏ మెటీరియల్లో, చూడండి. సో ఇది ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 డైలీ లైవ్ ఆన్లైన్ క్లాస్ అండి. మనకి నెక్స్ట్ వీక్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక రియల్ టైంలో మీరు ఆన్లైన్లో కూడా వినొచ్చు. ఆన్లైన్ 3000 ఉంటుంది, ఆఫ్లైన్ అయితే 25,000 12,500కి వస్తుంది లాంచ్ ఆఫర్గా. ఓకే, దీస్ ఆర్ అవర్ డిఫరెంట్ కోర్సెస్. గ్రూప్ 1 గ్రూప్ 2కి రకరకాలుగా ఉన్నాయి. ఓన్లీ ప్రిలిమ్స్ ఉంది, 2 కలిపి ఉంది, లైవ్ ఉంది, అలా ఉన్నాయన్నమాట. అలాగే ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్ ఉంది గ్రూప్ 1లో. సో మన కలాం ఐఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఇవన్నీ మీకు దొరుకుతాయి ఈ నెంబర్ నుంచి. ఈ నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు మెటీరియల్ చూపిస్తాను, పీడిఎఫ్ చూడండి. యా 99 రూపీస్ ఏపీ హిస్టరీలో ఇప్పుడు చూపిస్తున్న స్టడీ మీరు మోర్ దెన్ 1000 అనిపిస్తుంది మీకు. చూడండి మీరే, నేను మీరు కళ్ళతో చూడండి తెలిసిపోతుంది. ఇది మనకి చూసాం కదా, ఆంధ్రాలో జాతీయ ఉద్యమం 1885 to 1947. ఏం ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఎవ్రీథింగ్ ఈ డాక్యుమెంట్లో అంటే ఎంటైర్ ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఆంధ్ర మొత్తం ఎట్ గ్లాన్స్ ఇస్తాం. ఫస్ట్ ఎట్ గ్లాన్స్ ఏమున్నాయి ఆంధ్రాలో: ఐఎన్సీ, హోమ్ రూల్, నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ, ప్రత్యేకతలు ఫిబ్రవరి 26 వరకు కరెంట్ కూడా అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ సో చారిత్రక ఫోటో గ్యాలరీ, మీకు బొమ్మల్లోనే మొత్తం అన్నీ కనబడతాయి, ఈ డాక్యుమెంటరీతోనే కనబడతాయి మీకు. గాంధీ సాల్ట్ మార్చ్ 1930, పింగళ వంకియ ట్రైకలర్, అల్లు సీతారామరాజు రియల్ ఫోటో, విజయవాడలో గాంధీ గారు వచ్చినప్పుడు 1921లో గాంధీ గారు ఎన్నిసార్లు వచ్చారు, నేషనలిస్ట్ ఎవరెవరు ఆంధ్ర విజిట్ చేశారు, ఏ సందర్భాల్లో చేశారు, ఏ మూమెంట్లో ఆంధ్ర లీడర్స్ పార్టిసిపేట్ చేశారు, అన్నీ కూడా మీకు ఫోటో రికార్డు. తీరా ఆంధ్రాలో సాల్ట్ సత్యాగ్రహ, మహిళల యొక్క పార్టిసిపేషన్, ఆంధ్ర మహిళలు, ఆ లీడర్స్ మొత్తం ఇచ్చాము. మచిలీపట్నంలో తిరుమల ఉప్పు చట్టం ఉల్లంఘనలు, నెల్లూరులో 1930లో మహిళల మార్చ్, అండ్ టంగుటూరి ప్రకాశం సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు ఉద్యమం, అల్లు సీతారామరాజు అండ్ మన్యం తిరుగుబాటు, మన్యం వీరుడు, ఫోటో రికార్డ్ క్విట్ ఇండియా, గుంటూరులో మరియు చీరాల జిల్లాలో అజ్ఞాత కాంగ్రెస్ నెట్వర్క్లు అండర్ గ్రౌండ్ చేశారు, ఆంధ్ర కాంగ్రెస్ నాయకుల భారీ అరెస్టులు 1942 క్విట్ ఇండియాలో, సత్తెనపల్లి గుంటూరు జిల్లాలో సమాంతర ప్రభుత్వం, ప్యారలల్ గవర్నమెంట్ అంటారు సత్తెనపల్లిలో, గుంటూరు జిల్లాలో. సో ఇవి కాకుండా ఇంకా మంచి ఫీచర్స్ ఉన్నాయి.
వీళ్ళందరూ ఎర్లీ లీడర్స్. గాంధీ హిల్ విజయవాడ, మచిలీపట్నం సాల్ సత్యాగ్రహ లేటెస్ట్ కరెంట్కి కూడా చూపిస్తాను. ఈ ప్రత్యేకతలన్నీ కూడా ఇందులో రాశాము. అప్డేట్ చేయబడిన అంశాలు లేటెస్ట్ అప్ టు ఫిబ్రవరి 26 వరకు. మెమరీ ఫ్రెండ్లీ ఫార్మాట్, డేటాతో రివిజన్ పాయింట్స్, తులనాత్మక పట్టికలు, కంపారిటివ్ టేబుల్స్, స్టాక్ అండ్ కరెంట్ మిక్స్తో క్వశ్చన్స్. అలాగే ఏపీఎస్సీ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 2026 ఎగ్జామ్ కోసమే తయారు చేసినవి ఇవి. అంశాల అవలోకనం, సిలబస్ మ్యాప్, ప్రారంభ దశ, ఇవన్నీ మైండ్ మ్యాప్స్ టైప్లో ఉంటాయి. ఇవన్నీ చూస్తే కనుక మీకు ఈజీగా గుర్తుంటాయి. అటెస్, ప్రారంభ కాంగ్రెస్, నాన్ కోఆపరేషన్, హోమ్ రూల్ అండ్ ఉప్పు సత్యాగ్రహ, ఇట్లా చక్కగా బొమ్మల్లో మనకి అట్ ఏ పాయింట్ కనబడేలాగా ఇవ్వడం జరిగింది. అలాగే పరీక్ష వెయిటేజ్ విశ్లేషణ, ఏ మార్కులు ఎక్కువ వచ్చినాయి, ఏ సివిల్ డిజోబిడియన్స్కి హైయెస్ట్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్, అట్లా టేబుల్స్, అనాలిసిస్, ఆంధ్రాలో ప్రారంభ దశ, ప్రారంభ మితవాదులు, మోడరేట్స్ అంటాం మనం, ముఖ్య వ్యక్తులు, భావజాలం, వాళ్ళ యొక్క కొండ వెంకటప్పయ్య, కందుకూరి వీరేశలింగం, పట్టాభి సీతారామయ్య. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం ఆంధ్రాలో స్పందన, తులనాత్మక పట్టిక. అంటే ఆంధ్రాలో తులనాత్మక పట్టిక అంటే ఆంధ్రలో నాన్ కోఆపరేషన్ ఉద్యమం, చీరాల పేరాల ఉద్యమం, అల్లూరి సీతారామరాజు రంప తిరుగుబాటు, నాన్ కోఆపరేషన్ తులనాత్మక సారాంశ పట్టిక, ఆంధ్రాలో ఉన్న నాయకులు, ఆంధ్రాలో సివిల్ డిజోబిడియన్స్, తీరాంధ్రలో సాల్ట్ ఉద్యమం, టంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి, ఆంధ్రను దర్శించిన జాతీయ నాయకులు పట్టిక మొత్తం ఎవరెవరు, చాలా ఇంపార్టెంట్. ఆంధ్రను సందర్శించిన జాతీయ నాయకులు గాంధీ ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ వచ్చారు, ఇలాంటి అన్నిటికీ పక్కా డీటెయిల్స్తో ఉన్నాయి మీకు. వచ్చినటువంటి నాయకులు ఎవరు ముఖ్యమైన వాళ్ళు. సో గాంధీ గారు విజిట్ చేసింది మొత్తం అన్నీ కూడా వివరంగా ఉన్నాయి. అలాగే సివిల్ డిజోబిడియన్స్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, ఆంధ్రపై ప్రభావం అట్ ఏ గ్లాన్స్, ఆంధ్ర స్వాతంత్రోద్యమంలో మహిళలు, దువ్వూరి సుబ్బమ్మ, అచ్చుమాంబ, మహిళల సామూహిక పాత్ర, ఆంధ్ర సాహిత్య ఉద్యమంలో మహిళా నాయకులు, వివరణాత్మక పట్టిక, మహిళా నాయకులు. ఇది ఇంకా అద్భుతమైన ఫీచర్ చూడండి. ఆంధ్రలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆంధ్రాలో క్విట్ ఇండియా ముఖ్య సంఘటనలు, నాయకులు, ఎవరెవరు అరెస్ట్ చేయబడ్డారు అందరూ కూడా. దుగ్గిరాల గోపాలకృష్ణ, ఆంధ్ర గాంధీ, ఆయన ఆంధ్ర గాంధీ అంటారు. ముఖ్య నాయకులు, కంపారిటివ్ అనాలిసిస్, వాళ్ళ యొక్క నాయకుడి పేరు, బిరుదులు, జిల్లా, ప్రాంతం, ఏ జిల్లాలో ఎక్కువ యాక్టివిటీగా ఉన్నారు, ముఖ్య ఉద్యమం, ఏ ఉద్యమంలో ఎక్కువ పార్టిసిపేట్ చేశారు, ముఖ్యమైన ఏ చర్యలు తీసుకున్నారు, ఏ ఈవెంట్స్లో పాల్గొన్నారు, స్వాతంత్రం తర్వాత పాత్ర ఏంటి, స్వాతంత్రం తర్వాత కూడా. ఆంధ్రాలో జాతీయ పత్రికలు, ఉద్యమ ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్య భావజాలం, స్వతంత్ర సమరయోధుల ప్రాజెక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది, ఇది లేటెస్ట్ స్వతంత్ర సమరయోధుల ప్రాజెక్ట్ అని. ఏపీ ప్రభుత్వం తెలిసిన స్వాతంత్ర సమరయోధుల డాక్యుమెంటేషన్, ఆ ప్రోగ్రాం మొత్తం గురించి వివరంగా ఇవ్వడం జరిగింది. అలాగే శతాబ్ది వేడుకలు, ఏ శతాబ్ది, చీరాల పేరాల 221లో 100 సంవత్సరాలు అయింది ఈవెంట్కి. రంప తిరుగుబాటు మనకు 100 సంవత్సరాల వార్షికోత్సవం. 230 నాటికి సాల్ట్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి 2030కి. అంత డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రలో స్వాతంత్రోద్యమ వారసత్వ గుర్తింపు, హెరిటేజ్ ప్రాజెక్ట్స్, టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఆర్కియలాజికల్ సర్వే టేకప్ చేసినటువంటి ప్రాజెక్టు. అన్ని ఉద్యమాలు మాస్టర్ తులనాత్మక, అన్ని ఉద్యమాలు ఉంటాయి ఇందులో. మన లీడర్స్, అన్ని ఉద్యమాలు మాస్టర్ తులనాత్మక పట్టిక, అన్ని జాతీయ ఉద్యమ దశలు, ఆంధ్ర నాయకులు, జాతీయ ఉద్యమ భాగస్వామ్య మ్యాట్రిక్స్. అంటే ఆంధ్ర వాళ్ళు జాతీయ నాయకులు మన ఆంధ్ర విజిట్ చేయడం, మన వాళ్ళు జాతీయ స్థాయిలో చేసిన వాళ్ళు ఎవరెవరు ముఖ్యమైన వాళ్ళు, కీలకమైన నాయకులు. ఆంధ్రాలో ఆంధ్ర పాత్ర, జాతీయ స్థాయి సహకారాలు 1921, ఆంధ్ర సాహిత్య ఉద్యమం యొక్క పౌగళిక, పట్టాభి సీతారామయ్య పండితుడు, నాయకుడు, చరిత్రకారుడు, వాళ్ళ యొక్క మళ్ళీ లీడర్స్ గురించి డీటెయిల్గా. కులం మరియు సంఘ సంస్కరణ ఆంధ్ర జాతీయోద్యమంలో పాత్ర, కుల ఉద్యమాలు, కొండ వెంకటప్పయ్య ఆంధ్ర కాంగ్రెస్ నిర్మాత, ఆంధ్ర జాతీయవాదంలో మతం యొక్క పాత్ర, ఆంధ్ర జాతీయ ఉద్యమానికి బ్రిటిష్ స్పందన, ముఖ్య తేదీలు, సంఖ్యాత్మక డేటా, రివిజన్ పట్టిక. ఇవి రివిజన్ అంటే గతంలో వచ్చి మళ్ళీ వస్తాయి.
ముఖ్య తేదీలు, సంఖ్యాత్మక డేటా, మాస్టర్ రివిజన్ పట్టిక, ముఖ్య తేదీలు, ఇవన్నీ ఈజీ. ఎందుకంటే తేదీలు మనకు కష్టం కాబట్టి అవన్నీ సిస్టమేటిక్గా టేబుల్స్లో ఇచ్చారు. సంఖ్యాత్మక డేటా, ఆంధ్ర నాయకులు, సంఘటనలు. ఇక్కడ చూడండి, ఆంధ్ర అజ్ఞాత వీరులు, ఆంధ్రప్రదేశ్ అజ్ఞాత వీరులు. ఎక్కడ ఉండదు మీకు ఇది, ఏ మెటీరియల్ దొరకదు. ఇది అమృత కాల్ NIC.in గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పోర్టల్లో నుంచి మనం తీసుకున్నాము. అధికారిక జాబితా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఏంటంటే ఆంధ్ర అజ్ఞాత వీరులు. ఇప్పుడు నేను చెప్పిన నాయకులు కాకుండా చాలా తెలియని పేర్లు మనకు ఉంటాయి. వాళ్ళ ఫోటోలతో సహా ఇచ్చాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అల్లూరు సీతారామరాజు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 75 ఏళ్ళు వచ్చిన స్వాతంత్ర సందర్భంగా ప్రచురించింది. వీటి మీద లేటెస్ట్ క్వశ్చన్స్ వస్తాయి. పింగళి వెంకయ్య, మట్టూరి కృష్ణారావు, బల్సు సాంబమూర్తి, సర్దార్ గౌతు లచ్చన్న, కళా వెంకట్రావు, దిగవల్లి వెంకట శివరావు, భయంకర వెంకటాచార్యులు, తోట నరసయ్యనాయుడు అండ్ కాట్రగడ్డ రామసీతమ్మ, దేవులపల్లి సత్యమ్మ. ఈ ఎప్పుడు విన్నారా పేర్లు మీరు? మాగంటి బాపినీడు, మాగంటి అన్నపూర్ణాదేవి, దండు నారాయణరాజు అండ్ పానపాకం ఆనందాచార్యులు. వీళ్ళందరూ అజ్ఞాతం. ఇప్పటివరకు వాళ్ళ పేర్లు సరిగ్గా తెలియదు ఎవరికి ఆంధ్రలో, కానీ చాలా సాక్రిఫైస్ చేశారు వాళ్ళు. వాళ్ళ వివరాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా అన్సంగ్ అన్వెప్ట్ హీరోస్, అజ్ఞాత వీరులు అని బయటికి తీసుకొచ్చింది. వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ని, అజ్ఞాత వీరుల ఫోటోలు, ఆ ఫోటోల కింద వాళ్ళ యొక్క డీటెయిల్స్. కళా వెంకట్రావు, మహర్షి బలుసు సాంబమూర్తి, ఇవన్నీ ఒరిజినల్ ఫొటోస్ అక్కడి నుంచి వచ్చి తీసుకున్నవే. ఫోటో పరిచయాలు, అజ్ఞాత వీరులు మొత్తం ఇప్పుడు చెప్పినటువంటి అందరూ లీడర్లు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏం చేశారు అన్నది మనం ఇవ్వడం జరిగింది. సో మీకు ఇలాంటి మెటీరియల్ ఎక్కడ దొరకదు. ఎందుకంటే లేటెస్ట్గా తయారు చేసాము. నాకున్నటువంటి అనుభవం యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ, ఐ గాట్ మై జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ హిస్టరీ. అండ్ మీ అందరికీ కష్టమైన సబ్జెక్ట్ కాబట్టి ఎకానమీ చేస్తున్నాను లాస్ట్ 15 years నుంచి. బట్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో నేను చదువుకున్నాను. సో అక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వచ్చింది. ఒక బుక్ రాశాను, గ్రూప్ 1 మెయిన్స్కి అప్పట్లోనే రాశాను, 99లో, 25 years బ్యాక్నే. సో ఆ విధంగా నాకు ఈ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం నాకు ఐడియా ఉంది. ఉద్భవిస్తున్న కరెంట్ అంశాలు, లేటెస్ట్ అంశాలు ఏమొస్తున్నాయి. అలాగే సాల్ట్ సత్యాగ్రహం, అధిక స్కోర్కు లోతైన విశ్లేషణ, దేని మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి, అది కూడా మనం మళ్ళీ డీటెయిల్గా రివిజన్, ఇదన్నీ రివిజన్ టైపే. మళ్ళీ తులనాత్మక విశ్లేషణ, ఆంధ్ర జాతీయ ఉద్యమం, ఆంధ్ర స్థాయిలో ఎవరున్నారు, జాతీయ స్థాయిలో ఎవరున్నారు, జాతీయ స్థాయి లక్షణాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నిర్దిష్ట లక్షణాలు ఏంటి, ఏపీఎస్సీ మునుపటి సంవత్సర ప్రశ్నలు నమూనా, రివిజన్ పాయింట్లు, అన్ని అంశాలు. మన లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వాతంత్ర సమరయోధుల ప్రాజెక్టు ఏపీ యొక్క అన్ని 26 జిల్లాలని కవర్ చేస్తుంది. దీంట్లో 26 జిల్లాల్లో ఏమేమి చేస్తున్నారో దీంట్లో ఇచ్చాం. గ్రూప్ 2 మెయిన్స్ కోసం సన్నద్ధత వ్యూహం, స్ట్రాటజీ 24 వేటి మీద ఫోకస్ చేయాలి, ఎలా చదవాలి అని. సో ఈ విధంగా మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం శుభాకాంక్షలు. జై ఆంధ్ర, జై భారత్. థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి. ఇవి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కాదండి. ఎవరో ఒక రేర్గా ఎవరైతే రియల్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, జీవితంలో ఎవరు ఉన్నత లక్ష్యాలని చేరాలనుకుంటారు వాళ్ళే చూస్తారు, అందరూ చూడరు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ మిస్ టుమారో ఏపీ హిస్టరీ. ఆల్రెడీ మీరు ఎవరైనా ఏపీ ఎకానమీ తీసుకోకపోతే ఇప్పుడు తీసుకోండి. అది 149కి వస్తుంది. 99కి రావాలంటే రేపు ఏపీ హిస్టరీని మిస్ అవ్వకండి. మీకు ఇన్స్టా మోజా కలామయస్ అని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోంచి నేను ఆల్రెడీ శాతవాహనుల మీద ఇచ్చాను, మెటీరియల్ ఇచ్చాను, 2 టెస్టులు ఇచ్చాను. కలామయస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ ఫ్రీ డెమో కోర్స్ అని ₹1 ఉంటుంది. దాంట్లో అన్నీ పెడుతున్నాం. ఓకే, టెస్టులు పెడుతున్నాం, మెటీరియల్ పెడుతున్నాం. అన్నీ చూసిన తర్వాత నిర్ణయించుకోండి. నో కామెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నెంబర్ కూడా మీకు కోర్సులో పెడతాను. ఎవరైతే కొన్నారో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా, ఏ చిన్న పొరపాట్లు జరిగినా నా దృష్టి తీసుకురండి. ఐ విల్ సాల్వ్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.